బాగా వచ్చాయి. హాయ్ అండి, ఈరోజు నేను హోమ్ మేడ్ సోప్ తయారు చేయబోతున్నాను. దానికేమో 3 అలోవెరా పీస్ తీసుకున్నాను. చూడండి, ఇవి శుభ్రంగా కడిగి క్లీన్ చేసుకున్నాను. ఫ్రెష్ తీసుకోవాలి. సైడ్లు అంటే నీట్గా ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకొని ఇదిగోండి చిన్న చిన్న పీసులా కట్ చేసుకోవాలి. మనకి కలర్ వస్తుందండి. ఇలా అన్ని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని చూద్దామండి. ఇదండి చూసారా, అయిపోయింది. వాటర్ కూడా వేయలేదు. ఇది ఒక సైడ్కి ఉంచుకుందాం. ఇందులో వాటర్ వేసానండి. వాటర్ వేసి ఇదిగోండి కొంచెం ఒక పెద్ద గ్లాస్ 1.5 గ్లాస్ అండి వాటర్ వేసాను. వాటర్ వేసాక స్టవ్ ఆన్ చేసుకుందాం. ఈ బాయిల్ అయ్యేలోపు మనం సోప్ కట్ చేయండి. పియర్స్ సోప్ తీసుకుంటున్నాను. ఇందులో గ్లిజరిన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ సోప్ తీసుకుంటున్నాను. ఇదండి పియర్స్ సోప్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటున్నాను. కట్ చేసిన పీసులు గిన్నెలోకి వేసుకున్నాము. ఇదిగోండి ఇప్పుడు వాటర్ బాయిల్ అవుతుంది కదా, ఇందులో పెట్టాలండి. డైరెక్ట్గా ఇలా పెట్టకూడదు, ఇలా గిన్నెలో వేసుకొని పెట్టాలి. చూడండి హాఫ్ బాయిల్లోనే పెట్టాలి. చూడండి లిక్విడ్లా అయింది కదా. ఇప్పుడు మనం ఇందులో అలోవెరా ఫిల్టర్ చేసుకుందామండి. ఫిల్టర్ చేసుకుందాం. ఇదండి ఫిల్టర్ అయిపోయింది కదా. చూడండి ఈ 1 మినిటేనండి ఉంచాలి. ఇది వేసాక అలోవెరా వేసాక 1 మినిట్ ఉంచాలి. ఇప్పుడు ఈ విటమిన్ ట్యాబ్లెట్స్ వేస్తున్నానండి. విటమిన్ ఈ ట్యాబ్లెట్స్ ఇదిగోండి 2 తీసుకుంటున్నాను. ఇదిగోండి ఇది వేసాక 1 మినిట్ అయిపోయింది. ఎంత బాగా వచ్చాయి చూడండి. చూడండి ఎలా నరుగు వస్తుంది.